హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేదే నా ఇంటెన్షన్. నేను మాత్రం హెల్తీగా స్ట్రాంగ్గా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. మీరందరూ కూడా అలాగే ఉండాలి. ఎప్పుడు మీరు స్మైల్ ఫేస్తోనే మీ లైఫ్ని గడపాలి అనేది నా ఇంటెన్షన్. ఈరోజు రీడింగ్ ఏంటంటే, మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళు నిద్రపోయే ముందు మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా అనేది చూద్దాము. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. నేను నా వర్షన్లో చెప్తూ ఉంటాను కాబట్టి మీరు మీ ఆపోజిట్ పర్సన్, మీ పర్సన్ని ఊహించుకోండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రీచ్ అవుతాయి. అగైన్ మీరు మీ చూసేటప్పుడు మీ పర్సన్ యొక్క నేమ్ 3 to 5 టైమ్స్ అనుకోండి. అగైన్ నేను కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు అనుకోండి. ఇది టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్ అండి. మీరు మీ ముందుకి వీడియో ఎప్పుడు వస్తే అప్పటి నుంచి మీకు ఇది రిజనేట్ అవుతుంది. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఇది చూసే వ్యూయర్స్ అందరి ఎనర్జీ కనెక్ట్ అవుతుంది కాబట్టి 100% ఒక్కరికే మాత్రం ఇది రిజనేట్ కాదు. అలా కన్నా మీకు మొత్తం మీ గురించి, మీ పర్సన్ గురించి ఏమి డౌట్స్ ఉన్నాయో అవి క్లారిఫై చేసుకోవాలి, లేదా మీ హెల్త్ కానీ కెరియర్ కానీ ఏదైనా మీకు మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది క్లారిఫికేషన్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, డీటెయిల్స్ అందిస్తాను. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. చూసే వ్యూయర్స్ ఎవరిదో ఎనర్జీ మాత్రం ఫ్లో అవుతుందండి. కార్డ్స్ షఫల్ చేస్తుంటేనే బ్లాక్ అయిపోతున్నాయి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. హౌ కుడ్ ఎవర్ ఫర్గివ్ ద మెస్ ఐ హ్యావ్ మేడ్? ఇది ఫస్ట్ కార్డ్గా తీసుకుందాము. మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాను కార్డ్స్ కనిపిస్తున్నాయా లేవా అనేది. కార్డ్స్ అన్ని పెట్టిన తర్వాత చూస్తాను. ఇట్ హర్ట్స్ సో మచ్. I cry at night. You are triggered me. I don't understand. If I could back in time, I would handle us differently. No one understands me but you. I can't come to you now. Why do I feel this way? I can't express myself. Bottom of the deck. I need to hold back my true feelings for you. ఇక్కడ పెడతాను. ఓకే, నా టారో కార్డ్స్ నుంచి మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. హౌ కుడ్ యూ ఎవర్ ఫర్గివ్ ద మెస్ ఐ హ్యావ్ మేడ్? అంటే మీ జీవితంలో చేసిన కల్లోలం కానీ, పెయిన్ కానీ, ఏది కానీ ఇప్పుడు అలా చేసి వెళ్ళాను కాబట్టి మీరు నన్ను క్షమించరని తను అనుకుంటున్నాను. అసలు నువ్వు క్షమించవు. నేను సింగిల్ వర్డ్లో చెప్పాను, ఏమనుకోవద్దండి. తన ఇంటెన్షన్ ఏంటంటే, నువ్వు అసలు నన్ను క్షమించలేవు. నేను చేసిన నీ జీవితంలో చేసిన పొరపాటుకి, నీకు మిగిలించిన పెయిన్కి అని అనుకుంటున్నారు. దానికి యూనివర్స్ ఏం సమాధానం ఇస్తుందో చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఎందుకంటే తను ఎందుకు అలా అనుకుంటున్నాడంటే 9 of Wands తను
ఏ విధంగా అయినా కానీ మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని కలవాలి, మాట్లాడాలి అని అనుకుంటున్నారు. అందుకే తను ఎందుకు భయపడుతున్నారంటే మీ లైఫ్లో చేసిన తను తప్పు అనేది మీరు అసలు క్షమించరేమో ఆ తప్పుని అనేది భయపడుతున్నారు. మీతో రీయూనియన్ కావాలి అనేది ఇప్పుడు తను ఇంటెన్షన్. మీకు కాల్ ఆర్ మెసేజ్ చేసి మీతో మాట్లాడాలి, మీ గొంతు వినాలి అని తను అనుకుంటున్నారు. ఇట్ హర్ట్స్ సో మచ్. తను ఉన్న సిచ్యువేషన్ దగ్గర బాధ పెడుతున్నారంట వాళ్ళని. ఎందుకు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్ ఏంజల్స్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. ఎందుకంటే అక్కడ తన లైఫ్లో గొడవలు జరుగుతున్నాయి రోజు. అది మీ విషయం గురించి జరుగుతున్నాయా, లేకపోతే వేరే దాని గురించి జరుగుతున్నాయా అనేది కాదు, కానీ ప్రతిరోజు వాళ్ళు మాత్రం అక్కడ ఉన్న సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడానికి గొడవ పడుతున్నారు. అందుకు వాళ్ళకి మీకేం చెప్తున్నారు, అక్కడ వాళ్ళు చాలా బాధ పెడుతున్నారు నన్ను. మిమ్మల్ని వదిలేసి వచ్చినందుకు నాకు శిక్ష అనేది నేను అనుభవిస్తూ ఉన్నాను ఆ గొడవల వల్ల. నేను ప్రశాంతంగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను ప్రశాంతంగా లేను, హ్యాపీగా లేను. నీకు ఇదే చెప్పాలి, నీకు నా మనసులో ఉన్న మాటలన్నీ చెప్పాలి అనుకుంటున్నారు, కానీ నాకు భయం వేస్తుంది మిమ్మల్ని మీ దగ్గరికి వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు అని. ఐ క్రై ఎట్ నైట్. నేను రాత్రుల్లో ఏడుస్తున్నాను అని చెప్తున్నారు మీ పర్సన్. ఎందుకు యూనివర్స్? మా వ్యూయర్స్ పర్సన్ అలా ఎందుకు అంటున్నారు? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎందుకంటే తను ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు, క్రాస్ రోడ్లో నిలబడి ఉన్నారు. మీరు మీ వైపు రావాలా, లేకపోతే తను ఉన్న లైఫ్లో అలాగే మూవ్ కావాలా అనేది తనకు అర్థం కావటం లేదు. మీ దగ్గరికి వస్తే మీరు కాదంటారేమో, మళ్ళీ అక్కడ లైఫ్లోకి మీ దగ్గరికి వచ్చి మీరు కాదన్న తర్వాత అక్కడ లైఫ్లోకి వెళ్ళాలంటే అక్కడ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది, ఇప్పుడున్న దానికంటే దారుణంగా ఉంటుంది. మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. ఏం చేయాలో తనకు తెలియటం లేదు. గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. అందుకు తనకి అర్థం కాని సిచ్యువేషన్లో రాత్రులలో మీరు మీ ఆలోచనలతోటే వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు అనమాట. యు ఆర్ ట్రిగ్గర్డ్ మీ. మీరు అనుమానిస్తున్నారు, తనని బాధ పెడుతున్నారు అని తను అనుకుంటున్నారు. ఎందుకు అంటే తను ఇప్పుడు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత తనకి మంచి ఏంటో చెడు ఏంటో బాగా అర్థమైంది కాబట్టి తను ఇప్పుడు మీ దగ్గరికి వస్తే మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారో అని ఒక భయము, ఒక బాధ అనేది తను వెంటాడుతూ ఉంది. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. యు ఆర్ ట్రిగ్గర్డ్ మీ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎందుకంటే తను న్యాయం కావాలి అని కోరుకుంటున్నారు. ఇప్పుడు మీకు ఒక న్యాయాన్ని చేయాలి, మన ఇద్దరి జీవితానికి ఒక న్యాయం కావాలి, మన లైఫ్ అనేది హ్యాపీగా ఉండాలి, ఇంతకు ముందులాగా ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు, ఎవరు మనల్ని బాధ పెట్టకూడదు అనేది తను ఆలోచిస్తూ ఉన్నారు. ఒక జస్టిస్ అనేది రావాలి. అంటే తన ఆలోచనలు ఐ డోంట్ అండర్స్టాండ్, నేను అర్థం చేసుకోలేకపోతున్నా అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎందుకు, ఏ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు వాళ్ళు?
Please give me accurate answer, universe. Please give me accurate answer. Gratitude, 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 universe. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు బాగా లైఫ్లో పెయిన్ అనేది ఏంటి అనేది అర్థమైంది. ఇంతకుముందు పెయిన్ అనేది తనకు తెలీదు. తనకు తెలిసిన పెయిన్ డిఫరెంట్, ఇప్పుడు తను పడుతున్న పెయిన్ డిఫరెంట్ అనమాట. అస్సలు పెయిన్ అంటే ఏంటనేది ఇప్పుడు అర్థమైంది. వాళ్ళకి ఎలా ఉందంటే మిమ్మల్ని వదిలేసిపోయిన తర్వాత వాళ్ళకి మీకు ఇచ్చిన పెయిన్ వాళ్ళకి లెక్క అనిపించలేదు అప్పుడు. ఇప్పుడు వాళ్ళు పెయిన్ అనుభవిస్తూ ఉంటే అరే నేను నా పర్సన్కి పెట్టిన పెయిన్ ఎటువంటి పెయిను అనేది వాళ్ళకి బాగా అర్థమైంది ఇప్పుడు. అందుకు వాళ్ళకి ఎలా ఉందంటే నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు. అలా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. నిద్రలో ఏడుస్తున్నారు. అదే చెప్పారు కదా, ఐ క్రై అట్ నైట్ అని. ఎప్పుడు తెల్లారుతుందా అనేది చూస్తారు. ప్రతిసారి ఉలిక్కిపడి లేచి టైం చూసి ఈ రాత్రి ఎందుకురా దేవుడా అన్నట్లు ఉందన్నమాట. అందుకు నేను అర్థం చేసుకోలేకపోతున్నా. ఈ పెయిన్ ఎందుకు అనుభవిస్తున్నానో నాకు తెలియటం లేదు. ఎందుకు మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు ఆ యూనివర్స్ తనకి వేస్తున్న శిక్ష అది. తనకి అర్థం కావటం లేదంటే తనకి ఇంకా తెలియాలి, తను మారాలి అనేదే యూనివర్స్ ఒక ఇంటెన్షన్. ఇఫ్ ఐ కుడ్ గో బ్యాక్ ఇన్ టైమ్ ఐ వుడ్ హ్యాండిల్ అస్ డిఫరెంట్లీ. తనకే గల శక్తి ఉంటే వెనుకకు వెళ్ళి కాలంతో పాటు టైం మిషన్ దొరికి వెనక్కి వెళ్ళే శక్తి కానీ ఉంటే ఈ సిచ్యువేషన్ ఇలా కాకుండా డిఫరెంట్గా మార్చేసేవారంట. హ్యాండిల్ చేసేవాళ్ళు అంటే మార్చేసేవాళ్ళు. ఇలా కొట్లాట్లు ఇవన్నీ లేకుండా మార్చేవాళ్ళు అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్. ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ యూనివర్స్. ఎందుకు అంటున్నారు అంటే తను మీతోటి లైఫ్ ఎండ్ చేసుకొని వెళ్ళిపోయారు. మీరు వద్దనుకొని వెళ్ళిపోయారు. ఇంకా నాకు ఈ రిలేషన్షిప్పే అవసరం లేదు అని కట్ చేసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత తనకి అక్కడ సిచ్యువేషన్ తనకి ఫేవర్గా లేకపోయేలాగే తనకి ఎలా అయిందంటే, హరే కృష్ణ చూడండి పువ్వు కూడా, తను ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని కావాలి అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారు? అందుకు కావాలి అనుకున్న ఆలోచనలు ఇప్పుడు పాజిటివ్గా మారారు కాబట్టి తను ఇప్పుడు అప్పుడు అలా జరగకుండా ఉంటే నాకు కనుక టైం మళ్ళీ వెనక్కి తిప్పే శక్తి కను ఉంటే నేను ఇలా జరగకుండా మన ఇద్దరి మధ్యలో కొట్లాట జరగకుండా చేసేదాన్ని అని తను ఆలోచిస్తున్నారు. ఎందుకంటే డెత్ కాదు, మళ్ళీ మీ లైఫ్లో రీబర్త్ జరగబోతుంది. రీబర్త్ కావాలి అని. నో వన్ అండర్స్టాండ్ మీ బట్ యూ. ఇప్పుడు తెలిసిందంట ఈ మహానుభావుడికి. హరే కృష్ణ. మీరు చూసే వాళ్ళైతే మేల్ అయితే ఫిమేల్ అనుకోండి, ఫిమేల్ అయితే మేల్ అనుకోండి ప్లీజ్. ఎవరు అర్థం చేసుకోవటం లేదంట. మీలాగా అర్థం చేసుకునే వాళ్ళు తనకి కనిపించటం లేదు పాపం ఎందుకో. ఎందుకంటే అప్పుడు మీ విలువ తెలియలేదు, ఇప్పుడు మీ విలువ తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళకి అలా అనిపిస్తుంది అనమాట. మీలాగా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు అని. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. ఎవరు నన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరు మీలాగా అని మా వ్యూయర్స్ కోసం ఎందుకు అంటున్నారు యూనివర్స్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, 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 గ్రాటిట్యూడ్ యూనివర్స్. ఎందుకంటే మీరు చాలా హెల్ప్ చేశారు తనకి. ప్రతి విషయంలో మీరు తోడున్నారు. తను ఏం చేశారంటే తను వెళ్ళిపోయేటప్పుడు ఒక పంచాయతీ చేసి ఒక కొట్లాడి మీకు అనేది ఒక క్లారిటీ లేకుండా మీరు క్లారిటీ తెచ్చుకునే లోపలే మీ లైఫ్ నుంచి తను వెళ్ళిపోయారు. ఇప్పుడు తనకి భయం కూడా ఉంది ఒక పక్క. మీ లైఫ్లోకి వస్తే
మీరు ఎక్కడ అన్ని నిలదీస్తారేమో, అన్నీ ఇది కరెక్ట్, ఇది తప్పు, నువ్వు చేసింది ఇది ఇలా చేసావు, అలా చేయకూడదు అని అడుగుతావేమో అని తను ఒక పక్క భయపడుతున్నారు. కానీ మీలాగా అర్థం చేసుకునే పర్సన్ మాత్రం వాళ్ళ లైఫ్లో దొరకలేదంటే ఇప్పటి వరకు చూడలేదు అని అంటున్నారు. ఎందుకంటే మీరు అడుగుతారు, కానీ మీ మీ సైడు న్యాయం ఉంది కాబట్టి మీరు అడుగుతారు. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందని మీరు అడుగుతారు. కాకపోతే తన లైఫ్లో మాత్రం అసలు మీ లైఫ్లో మీరిద్దరు కలిసి ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు, ఎలా వాళ్ళని అర్థం చేసుకునేవాళ్ళు, వాళ్ళు తప్పు చేసినా రైట్ చేసినా కరెక్ట్ పర్ఫెక్ట్గా మీరు ఎలా ఒక లైఫ్ పార్ట్నర్ అర్థం చేసుకోవాలో అలా చేసుకునేవాళ్ళు. అలాంటి పర్సన్ని ఇప్పుడు పోగొట్టుకున్న తర్వాత వాళ్ళకు ఒక భయము, మీ లైఫ్లోకి రావాలంటే కూడా ఒక భయము, మీరు ఎక్కడ ఒక నిలదీస్తారేమో అని. కానీ మీరు కావాలి. ఐ కాంట్ కమ్ టు యూ నౌ. నేను ఇప్పుడు మీ దగ్గరికి రాలేను, ఆ సిచ్యువేషన్లో ఉన్నా, నా పరిస్థితి బాగాలేదు అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. నేను మీ దగ్గరికి ఇప్పుడు రాలేను అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకంటే మీరు కావాలి అనేది మనసులో ఉంది ఇప్పుడు. కాకపోతే అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళని ఒప్పించి వాళ్ళ ఫ్యామిలీని కానీ లేకపోతే వాళ్ళ కెరియర్ని కానీ అన్నీ అక్కడ థింగ్స్ అన్నీ కరెక్ట్గా చేసి మీ దగ్గరికి రావాలి. ఇప్పుడు ప్రజెంట్గా ఇవాళ పరిగెత్తుకొని వచ్చే సిచ్యువేషన్లో లేరు. మూవ్ అవుతున్నారు, పాజిటివ్గా మారారు, థింక్ చేస్తున్నారు. ఫస్ట్ నెగిటివ్గా ఉన్న పర్సన్ ఒక ప్రాక్టికల్ పర్సన్ లాగా ఉన్న పర్సన్ ఇప్పుడు ఎమోషనల్ పర్సన్ అయ్యారు, మూవ్ అవుతున్నారు మీ సైడ్ రావాలి అని. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్గా ఆన్ ది స్పాట్లో వచ్చే సిచ్యువేషన్లో వాళ్ళు లేరు. అది వాళ్ళకి ఇప్పుడు బాధ అనిపిస్తుంది. ఆన్ ది స్పాట్ వచ్చే సిచ్యువేషన్లో ఇప్పుడు ఆన్ ది స్పాట్ వచ్చినా మీరు యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో కూడా ఉన్నారో లేదో అనేది కూడా ఒక భయమే వాళ్ళకి. వై డూ ఐ ఫీల్ దిస్ వే? నేను ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నా అసలు అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. నా ఆలోచనలు, నా ఎమోషన్స్ ఎందుకు ఈ విధంగా ఉన్నాయి? నేను ఒక ప్రాక్టికల్ పర్సన్ లాగా ఉన్నా కదా, ఎందుకు ఇప్పుడు ఆలోచిస్తున్నా అనేది తనకు క్వశ్చన్ వేసుకుంటున్నారు. ఎందుకంటే ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్ యూనివర్స్. ఎందుకంటే మీతోటి మళ్ళీ రీయూనియన్ కావాలి. మీరుంటేనే తన లైఫ్లో ఒక హ్యాపీనెస్, మీరుంటేనే తన విష్ ఫుల్ఫిల్మెంట్, మీరుంటేనే తనకు ఒక విన్ అవుతారు ప్రతి దాంట్లో. ఒక ఎట్లా అంటే ఒకటి ఏదైనా మనకి కావాలి అన్నప్పుడు దొరికితే ఎంత హ్యాపీనెస్ ఉంటుందో అంత హ్యాపీనెస్ మీతో ఉంటే తనకుంటుంది. ఇంకేం చెప్పాలి, ఇంకా అది విష్ ఫుల్ఫిల్మెంట్ లాగా, అంటే పరిపూర్ణత్వము లాగా. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. నాలో ఉన్న భావనలు కానీ కానీ ఇప్పుడు నీకు చెప్పలేను అని అంటున్నారు ఇక్కడ. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. నేనేంటనేది నేను ఇప్పుడు చెప్పలేకపోతున్నాను. నా ఆలోచనలు ఏంటనేది మీకు వివరించలేకపోతున్నా. ఎందుకంటే తను ఉన్న లైఫ్లో తను చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు. తను అక్కడ హ్యాపీగా లేరు. ఎలా అనిపిస్తుందంటే ఒక వైరాగ్యం
ఆ పరిస్థితికి వచ్చారనమాట. అంతగా బాధను అనుభవిస్తున్నారు. ఈ భవబంధాలు వద్దు, ఈ ఏమంటారు, ఈ రిలేషన్షిప్ వద్దు, ఏది వద్దు నాకు అసలు అన్న సిచ్యువేషన్లో అయిపోయింది. వాళ్ళ చుట్టూ చాలా ఆఫర్స్ ఉన్నాయి వాళ్ళకి. కానీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే, నాకు అసలు ఏది వద్దు, అసలు ఈ పెయిన్ వద్దు, ఈ హ్యాపీనెస్ వద్దు. అందుకు అలా ఎలా ఉంటుందంటే, సుడిగుండంలో ఒక నావ ఉంటే ఎలా ఉంటుంది, ఆ నావకి ఒడ్డు చేరుకునే మార్గం కనిపించదనమాట. అక్కడే రౌండ్ తిరుగుతూ ఉంటుంది. అలా అయిపోయిందనమాట ఆ పరిస్థితి. అందుకు నేను నా ఆలోచనలు కానీ, నా వ్యక్తిత్వాన్ని కానీ నేను మీకు ఏది చెప్పలేకపోతున్నాను. నేనేమనుకుంటున్నాను, నేను ఎలా ఉన్నాను, ఎలా పెయిన్ అనుభవిస్తున్నానా, హ్యాపీగా ఉన్నానా, ఏంటి అనేది మీకు చెప్పలేకపోతున్నాను అసలు అనే సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు. ఐ నీడ్ టు హోల్డ్ బ్యాక్ మై ట్రూ ఫీలింగ్స్ ఫర్ యూ. ఎందుకంటే తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు. మీరంటే వాళ్ళకి ఒక మీ ఆలోచనలతోటి ఒక బందీలాగా అయిపోయారు. అందుకు ఇప్పుడు మీ మీద ఉన్న ఆలోచనలు కానీ, మీతోటి మీకు మీ ఏ ఫీలింగ్స్ ఉన్నా వాళ్ళు ఎవరి దగ్గర ఎక్స్ప్రెస్ చేయటం లేదు. బయటికి ఏమి మీరంటే ఏది మీరు మీ గురించి ఆలోచించటం లేదేమో అన్నట్లుగా ఉన్నారు. కానీ తను ఇన్నర్లో మాత్రము మీ గురించి 24/7 ఆలోచిస్తూ ఉన్నారు. మీ గురించి ఉన్న ఆలోచనలు వాళ్ళు బయటికి చెప్పలేకపోతున్నారు. అదే అంటున్నారు. ఇప్పుడు బాటమ్ ఆఫ్ ది డెక్ ద డెవిల్ కార్డ్ వచ్చింది. ఇప్పుడు ఏంజల్స్ మీకు ఏమి ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నారో చూద్దాం. ఈ రీడింగ్ విషయంలో మీకు ఏంజల్స్ ఏం ఆన్సర్ ఇవ్వాలి అనుకుంటున్నారు, మీ పర్సనల్ విషయంలో కానీ, ఈ రీడింగ్ విషయంలో కానీ. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మరి చూసే వ్యూయర్స్కి మీరు ఏమి ఆన్సర్ ఇవ్వాలి అనుకుంటున్నారు, ఏమి గైడెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు. చూస్ ది న్యూ డైరెక్షన్. మీరు ఒక కొత్త మార్గాన్ని ఎంచుకోండి. అప్పుడు మీ లైఫ్ అనేది కరెక్ట్గా సాఫీగా సాగుతుంది. లెట్ గో. మీరు కొన్ని విషయాల్ని లెట్ గో చేసేసేయండి, వదిలేయండి. కొన్నిటిని మీకు వద్దు అనుకున్న వాటిని వదిలేయండి ఫస్ట్ అని చెప్తున్నారు. ఏదైనా మీకు ఇప్పటి నుంచి 1 సంవత్సరం పడుతుంది. మీ లైఫ్లో ఎప్పుడైనా ఒక మిరాకిల్ జరిగి చేంజ్ అనేది అవుతుంది. మీరు అందుకే మీరు హ్యాపీగా ఉండాలంటే ఒక న్యూ డైరెక్షన్ని చూజ్ చేసుకొని హ్యాపీగా ఉండండి. ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. మీరు అనుకుంటున్నట్టు బాధపడుతూ కూర్చోవద్దండి. మీ సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కంపల్సరీగా అని చెప్తున్నారు. రిమైన్ పాజిటివ్గా థింక్ చేయండి. నెగిటివ్గా అస్సలు ఆలోచించొద్దండి. మీ లైఫ్లో ఏది జరగాలనేది అది జరుగుతుంది. మీకు ఒక ఆపర్చునిటీ అనేది రాబోతుంది. మీ లైఫ్లో చేంజ్ అనేది మీరు హ్యాపీగా చూస్తారు. ఇప్పుడు ఈ రీడింగ్లో పర్సన్స్ ఏం వస్తాయి అనేది చూద్దాం. ఎవరికి రిజనేట్ అవుతాయి అని. BWUNL DOJZW. అవి డబ్ల్యూ మళ్ళీ వచ్చింది కదా. MH
జీ ఈ లెటర్స్ కనిపిస్తున్నాయండి. ఇవి మీ పర్సనల్ లెటర్స్ నేమ్ కానీ మీ నేమ్ కానీ అయి ఉండొచ్చు. రేపటి రీడింగ్ నుంచి నేను ఒకటి ఏంజల్ నెంబర్స్ కూడా చెప్పాలి. కొంతమందికి ఏంజల్స్ నెంబర్స్ గురించి నన్ను అడుగుతున్నారు. ఏంజల్స్ నెంబర్స్ గురించి చెప్తాను. స్టార్ట్ చేద్దాం రేపటి నుంచి వీడియోలో. ఏంజల్స్ నెంబరు 0 నుంచి స్టార్ట్ చేద్దాం. రోజు ఒక వీడియోలో ఒక్కొక్క నెంబర్స్ గురించి తెలుసుకుందాం. దాని మీనింగ్ ఏంటి, అది కనిపిస్తే చాలామందికి ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి. దాని మీనింగ్స్ ఏంటి అనేది అర్థం కాదు. అది మన లైఫ్లో పాజిటివ్నెస్ తీసుకొస్తుందా, నెగిటివ్నెస్ తీసుకొస్తుందా అనేది అర్థం కాదు. దాని గురించి మనము ఒక రీడింగ్ చేసేటప్పుడు డిస్కషన్ చేద్దాము. దాని గురించి కొంచెం తెలుసుకుందాం. ఈ టారో దీంట్లో మీకు కూడా అది హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీ లైఫ్లో ఏం చేంజ్ వస్తుందని మీకు ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ రీడింగ్. మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రీడింగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.